ఈవినింగ్ టైమ్స్‌లో గానీ, వర్షం పడేటప్పుడు గానీ, స్నాక్స్ అంటే ఫస్ట్ గుర్తొచ్చేది మిర్చి బజ్జీ కానీ, ఎగ్ బజ్జీ గానీ కదా! ఎగ్ బజ్జీనే ఇలా కొత్తగా ఒకసారి ట్రై చేద్దామండి. రీల్స్‌లో చూసాను నేను కూడా. ప్రతి 10 రీల్స్‌లో 2 రీల్స్ ఇవే వస్తున్నాయి నాకి. ఇలా చిటికెలో కంప్లీట్ చేసేస్తారండి. చాలా టేస్టీగునింది. దీనికోసం ఫస్ట్ అయితే ఎగ్స్ కొంచెం సాల్ట్ వేసుకొని బాయిల్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. దాని తర్వాత శనగపిండి తీసుకొని దాంట్లో సాల్ట్, కారం ఇంకా బేకింగ్ సోడా వేసుకొని రిబ్బన్ కన్సిస్టెన్సీ వచ్చేలాగా ఉండలు లేకుండా మిక్స్ చేసి పెట్టుకోవాలి. చూడండి ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి. తర్వాత నార్మల్‌గా అయితే ఎగ్‌ని అలాగే ముంచి డీప్ ఫ్రై చేసుకుంటాం కదా! అలా కాకుండా ఇలా కట్ చేసుకోవాలనమాట. రౌండ్‌గా కట్ చేసుకొని దీన్ని ముంచి డీప్ ఫ్రై చేసుకోవాలి. దాని తర్వాత ఆయిల్ హీట్ అవ్వడానికి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా హీట్ చేసుకొని దాంట్లో వేసేసుకోవడమే అండి. 2 సైడ్స్ ఈవెన్‌గా కాల్చుకొని బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకొని బయటికి తీసేసుకోవడమే అండి. దీన్ని మీడియం ఫ్లేమ్‌లో కాల్స్తే లోపల వరకు కాలుతుందనమాట. లేకపోతే పచ్చి పచ్చిగానే ఉంటుంది లోపలంతా. ఇంక దీనిపైన సన్నగా కట్ చేసిన ఉల్లిపాయలు, కొంచెం చాట్ మసాలా వేసుకొని సర్వ్ చేసేసుకోవడమే అండి. మీకు నచ్చితే లైక్ ఇవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.